శ్రీ కనకదుర్గ ఎంటర్టైన్మెంట్స్. ఆమె అతడైతే మీరు నాకు సబ్జెక్ట్ చెప్పడం కన్నా విజువల్ గా చాలా బాగా చేశారు. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇది. ఎందుకంటే మేము వర్క్ చేసేటప్పుడు తెలిసింది, ఒక డైరెక్టర్ని బట్టి వాళ్ళు వచ్చి సబ్జెక్ట్ చెప్పేటప్పుడు నరేట్ చేసేటప్పుడు ఒక విధంగా ఉంటుంది, విజువలైజేషన్ చేసేటప్పుడు ఒక రకం ఉంటుంది. దాన్ని బట్టి చెప్పొచ్చు వాళ్ళకి ఏ స్టఫ్ ఉంది అన్నది. ఈ మధ్య సార్ నాగార్జున సార్ కూడా స్టేట్మెంట్ చేశారు, డైరెక్టర్ ఎప్పుడైతే క్లారిటీగా ఉంటాడో అప్పుడు టోటల్ యూనిట్ అంతా హ్యాపీగా ఉంటుంది. సో నాకు మొత్తం దీని కథ, మాటలు, స్క్రిప్ట్ అన్ని నేనే ఆ క్లారిటీ ఉండడం వల్ల నేను ఎక్కడ ఫస్ట్ టైం డెబ్యూ అయినా కూడా నేను అసలు ఫస్ట్ టైం చేస్తున్న ఫీలింగ్ నాకు 0.1% కూడా ఎక్కడ లేదండి. ఎంజాయ్ చేశాను బాగా వర్క్, డిఫరెంట్ టేకింగ్ తో కానీ ప్రొడ్యూసర్స్. ఇది ఒక హీరో హీరోయిన్ వర్క్ చేసినప్పుడా లేకపోతే మా క్యారెక్టర్ ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ఉందా ఫీలింగ్? మీతో చేసేటప్పుడు మాత్రం అది మాటల్లో చెప్పలేనటువంటి ఒక ఆనందానికి, ఉద్వేగానికి లోనయ్యాను. ఇప్పుడు ఈ సాంగ్ కి మిగతా సాంగ్ కి మార్క్ ఇవ్వాలంటే మీరు ఈ సాంగ్ కి మేబీ మేము ఉన్నామని కాదు, టోటల్ పిక్చర్ గురించి అడుగుతున్నాను. ఈ సాంగ్ కి అవుట్ ఆఫ్ 10 ఎంత మార్క్ ఇస్తారు? 10/10 ఉంటాయి. ఆడియన్స్ కూడా అది విన్న తర్వాత చెప్పాలి మేడం మేము ఎంత కష్టం. వాళ్ళు ఎలాగో 10 ఇస్తారు అనుకోండి, ఆ నమ్మకం నాకు ఉంది. మీరు అసలు మ్యూజిక్ నాకంటే ఫుల్ కాన్ఫిడెన్స్ గా సుల్తాన్ అశోక్ తేజ గారు ఉన్నారు. ఎందుకంటే ఆయన నేను రాసిన 3000 సాంగ్స్ ది బెస్ట్ సాంగ్ అని నాకు ఫస్ట్ సెకండ్ ఇచ్చారు మేడం. అది నాకు అదొకటి అప్లాజ్ చాలు మేడం. నిజంగా ఎంత మా అదృష్టం అది. ఆయన ఎంత గొప్ప రైటర్. ఆయన అలాంటి పాట ఇవ్వడం, ఇలాంటి డైరెక్టర్ దొరకడం, ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్ మేము యాడ్ చేయడం అనేది ఒక మంచి సింగర్ దొరికాడు. సంతోషాలను మాకిచ్చి సంతాపాలు నువ్వు మోసి మేమడిగినవి చేసి నువ్వడగడమే మానేసి అన్ని భుజాలకెత్తుకొని ఎన్నో నిజాలు దాచుకొని ఒంటి స్తంభం మేడల్లే ఒంటరి సైన్యంలా నువ్వే జీవితమంతా నడిచి నడిచి అలుపొచ్చిందా నాన్న? ఏం సాధించని నన్ను చూసి అలకొచ్చిందా నా పైన నానా? ఓ నానా నాన్న మళ్ళొకసారి పుడతావా? నీ చిటికెన వేలును పట్టుకొని నడిచే అదృష్టం నాకిస్తావా? ఈ ఒక్క పాట వల్ల ఎంత మందికి లైఫ్ ఉందో చూడండి. తప్పక చూడండి. మీరు ఇంత చెప్తున్నామంటే ఏదో ఒక కారణం ఉంటుంది కదా, మీరు చూడండి, చూసి మాకు చెప్పండి ఎన్ని లైక్స్ వస్తుందనేది మేము చూడాలి. ఒక్కొక్క పాట కోసం దాదాపు 10-15 రోజులు అదొక తపస్సు. ఒక్క ఓడు దగ్గర కూడా నేను మార్చమను, దాని పోటీ పడి వెళ్ళిపోవడం, నేను వెళ్ళిపోవడం, రావడం, మళ్ళీ ఫోన్ చేసుకొని కలుసుకోవడం, అట్లాగా ప్రతి పాట కూడా ఇందులో హైలైట్ అండి. ఇప్పుడు ఇది ఓన్లీ సెంటిమెంటల్ సాంగ్ గా చూసారు కదా, నెక్స్ట్ డ్యూయట్ ఉంటుంది. వాంటే సాంగ్ ఉంటుంది. పరిచయంలో పరిమళిస్తున్నా నీతో సావాసంలో ఎన్నో నేర్చుకుంటున్నా నీ ఉదయంలో వెలుగులు చూస్తున్నా. ఐటమ్ సాంగ్ ఉంటుంది. యాజ్ ఏ కలెక్టర్ గా అతను సక్సెస్ఫుల్ గా విలేజ్ కి వెళ్ళేటప్పుడు, వెళ్ళిచావా ఓడావా వదిలై వదిలై అడుగై 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 అడుగై
ఈజీగా ఒక పాట ప్రాణం పోసుకోదండి. నిజం. ఎంత కుస్తీ పట్టి తపస్సు చేసి ఫైట్ చేసి ముగ్గురు మా త్రయం కలవడం అనేది నేను గురువు గారు 10 years వీ షుడ్ రాక్ ద ఇండస్ట్రీ అని చెప్పాను. అశోక్ గారి గురించి ఇంకోటి చెప్పాలంటే ఆయన విప్లవ సాంగ్స్ అన్ని చాలా బాగా రాశారు. చాలా ఎమోషనల్ గా ఉంటది, చాలా గట్టిగా పవర్ఫుల్ గా ఉంటది. అలాంటి ఒక రైటర్ ఇలాంటి సెంటిమెంట్ గా ఎమోషనల్ గా రాశారంటే డైరెక్టర్ గారికి కొన్ని సీన్స్ ఇన్ని పిక్చర్లు చేసినా కూడా కొన్ని సీన్స్ మర్చిపోలేవు. అవును, డబ్బింగ్ వచ్చేటప్పుడు ఈ సీన్ మనం చేసామా అని, కానీ ఈ పిక్చర్ వరకు థియేటర్ నుండి బయటికి వెళ్ళాక కూడా నాకు తెలిసి 90% ఈ పాట హమ్ చేసుకుంటూ చేస్తూ వెళ్తారు.